కన్యా రాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. స్నేహితుల నుండి విలువైన విశేషమైనటువంటి సమాచారాలు అందుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఏదైతే అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు ఉంటుంటాయో వాటిని కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో నూతనంగా కొన్ని బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల్లో కొంత కష్టపడి పనిచేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అయితే కొన్ని రంగాల వాళ్లకు విశేషమైనటువంటి ప్రయోజనాలు ఈ వారం లభించబోతున్నాయి. మీకు కావలసినటువంటి సలహాలు సూచనలు పెద్దవారి నుండి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. వారం మధ్యలో కొంత కష్టములు పెరుగుతూ ఉంటాయి, వ్యయ ప్రయాసలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా కొంత ఆందోళన కనిపించినట్లుగా నీరసించిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తొందరలోనే ఆ సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి. కుటుంబ వాతావరణంలో నెమ్మదిగా అనుకూలతలు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నారాయణ నామస్మరణ చేసుకోవటంతో పాటు ఈ వారం ఎక్కువగా గణపతిని ఆరాధన చేస్తూ ఉండాలి. గరికతోటి గణపతి స్వామి వారిని అర్చించడం, పూజించటం, గణపతి నామాలను నారాయణ నామాలను స్మరణ చేసుకుంటూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ కన్యా రాశి వారు ఈ వారం పేదవారికి అన్నదానం చేసుకోవటం ద్వారా కూడా ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.